హలో ఫ్రెండ్స్, ఈరోజు శారీ కుచ్చు ఎలా తయారు చేసుకోవాలి అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొన్ని శారీస్ కుచ్చుతో పాటు ఉంటాయి, కొన్ని శారీస్ కుచ్చు లేకుండా ఉంటాయి. అలా నా శారీ కుచ్చు లేకుండా ఉండేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అయినండి. అందుకని కుచ్చు అనేది మనం అటాచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కుచ్చుని అటాచ్ చేసేసరికి మంచి లుక్ కనిపించింది. అది ఎలా అటాచ్ చేశాను అన్నది ఇప్పుడు చూద్దాం. మరి ఈ శారీ కుచ్చుకు కావాల్సినవి గోల్డ్ కలర్ బిగ్ మోతీస్, తర్వాత మన శారీ కలర్కి తగిన విధంగా ఊల్ చూస్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ మోతీస్, గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్, నీడిల్. ముందుగా పాంపామ్స్ అనేవి తయారు చేసుకుందాం. నేను ఊల్ నుంచి చిన్న పీస్ కట్ చేసుకున్నాను. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత పెన్సిల్కి అటాచ్ చేసుకొని ఊల్ని ఇలా రౌండ్గా చుట్టుకుంటున్నాను, వీడియోలు చూపించినట్టుగా. మనకి బిగ్ సైజ్ కావాలా, స్మాల్ సైజ్ కావాలా అన్నది మన చాయిస్ని బట్టి ఉంటుంది. ఇలా పూర్తిగా రౌండ్గా చుట్టిన తర్వాత ఈ పెన్సిల్ నుంచి నెమ్మదిగా బయటికి లాగి మనమైతే ఎక్కడైతే మనం కట్ చేసి పెట్టామో పీస్ని దాంతో ముడి వేసేసుకోవాలి. ఇలాగా గట్టిగా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత నేను సిజర్ పెట్టి ఈక్వల్గా వచ్చే విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలాగా రౌండ్ షేప్ వచ్చే విధంగా. ఇది చాలా సింపుల్ అండి, చక్కగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. శారీస్కి మంచి లుక్ వస్తుంది ఇది ఎలా అటాచ్ చేస్తే. ఇలా మళ్ళీ ఒకసారి ఈక్వల్గా వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత కోమ్ పెట్టి పైన ఇలా కాస్త దువ్వినట్టుగా ఇలా చేస్తాను, రౌండ్గా వస్తాయని చెప్పి. ఇదిగోండి ఇలా తయారైపోయింది. పాంపామ్ తయారీ అండి. ఇలా తయారైన వాటిని మనం శారీ పైమిడి చెంగుకి ఎలా అటాచ్ చేసుకోవాలో అది కూడా చూద్దాం ఇప్పుడు. ముందుగా ఈ గోల్డ్ థ్రెడ్ని, సిల్క్ థ్రెడ్ ఉంది కదండి, దాన్ని తీసుకున్నాను. ఈ గోల్డ్ థ్రెడ్ని నేను ఈ నీడిల్కి అటాచ్ చేసుకొని తర్వాత ముడి వేసుకున్నాను. ఇలాగా వేసుకున్న తర్వాత ఈ పాంపామ్ తీసుకొని ఫస్ట్గా ఎక్కించుకుంటున్నాను ఇలా నీడిల్లో. ఇలా నీడిల్కి ఎక్కించుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత ఈ గోల్డ్ మోతీ, తర్వాత స్మాల్ సైజ్ మోతీ. ఎంతేనండి. ఇప్పుడు ఈ పమిడి చెంగుకి మనం అటాచ్ చేసుకుందాం. పమిడి చెంగుకు పైనుంచి అటాచ్ చేస్తున్నాను ఇలాగా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ అది టైట్గా చక్కగా ఉండే విధంగా నేను జాయింట్ చేస్తున్నాను దీనికి. అయితే పాంపామ్స్ ఇవన్నీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను పవిడి చెంగు ఎంత కొలుతుందో అనేది నేను మెజర్మెంట్ చేశాను. తర్వాత ఈ కుచ్చుకి మధ్యన 1.5 ఇంచ్ కావాలా, 2 ఇంచెస్ కావాలా అన్నది మనం చూసుకొని మొత్తం పవిడి చెంగు మొత్తం కూడా ఎన్నెన్ని పడతాయి కుచ్చులు అన్నది చూసుకొని దాని పరంగా మనం ఈ పాంపామ్స్ అనేవి తయారు చేసి పెట్టుకున్నాను. ఇట్లాగా
తయారు చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.